హాయ్ అండి. హలో, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? నేను బాగున్నాను. సండే పాప నేను అలా బయటికి వెళ్ళామండి. ఈవినింగ్ చూడండి తను ఎలా ఫాస్ట్గా వెళ్ళిపోతుందో బయటికి అనగానే. ఇంకా పాప నేను బయటకు వచ్చి అలా చూసుకుంటూ వెళ్తూ ఉంటే ఇంకా ఒక జెండర్ వీళ్ళు లైటింగ్సే కనిపించాయి. ఏంటా అని చూస్తేనేమో పున్నమి ఘాట్ దగ్గర ఒక చిన్న ఎగ్జిబిషన్ పెట్టారండి. వెళ్ళాము. చాలా ఇంకా పాప నేను అలా వెళ్తూ ఉన్నామండి. చుట్టూ ఇంకా లోపలికి ఎంటర్ అవడానికి టికెట్ కావాలన్నమాట. టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్తే ఒక టికెట్ వచ్చి 60 రూపీస్ అండి. పాపకి నాకు 120 రూపీస్ అయింది. ఇంకా టికెట్ తీసుకొని అలా లోపలికి వెళ్ళిపోయామండి. చూడండి లోపల ఎలా ఉందో. స్టార్టింగ్ ఎంట్రన్స్ అనమాట ఇది. ఇక మా అమ్మాయి ఆగదు, ఇంకా లోపలికి పరిగెడుతూ ఉంటుంది. వెళ్ళంగానే ట్రైన్ కనిపించింది. చిన్న వుడ్డీ ట్రైన్ ఎక్కేసింది. ఎక్కి గిర రౌండ్గా తిరిగేసి బయటకు వచ్చేసింది. ఇంకా బుజ్జి ట్రైన్ ఎక్కి ఫోజులు కూడా ఇచ్చేసింది. అయిపోయిన తర్వాత చిన్న షాపింగ్. నెక్స్ట్ అయిపోయిన తర్వాత ఇంకా అలా ముందుకు వెళ్తూ ఉంటే బ్యాంగిల్స్, హెయిర్ బ్యాండ్స్, క్లిప్స్ అన్నీ చాలా అంటే చాలా బాగున్నాయండి. బ్యాంగిల్స్ చూసారా ఎన్ని కలర్స్ ఉన్నాయో, ఎన్ని వెరైటీస్ ఉన్నాయో. క్లిప్స్ కానీ పిల్లలకి అస్సలు లోపల నుంచి రావాలనిపించలేదు. సూపర్ ఉన్నాయండి అన్నీ. రేట్లు కూడా రీజనబుల్గానే ఉంది. ఇది వచ్చేసి అడ్రస్ పున్నమి ఘాట్ అండి, భవానీపురం వైపు. ఇంకా తర్వాత బయటకు వచ్చి చూస్తే ఇంకా అలా బంగాళదుంపని రౌండ్గా చుట్టేసి ఒక పుల్లగా పెట్టేసి ఒక టమాటో సాసెస్ ఇచ్చేసారండి. అది చూస్తే టేస్ట్ అంటే మా అమ్మాయి తీసుకుంటావా లేదా అని వేచి పెట్టింది. ఇంకా తీసుకున్నాను. టేస్ట్ చూస్తే చాలా బాగుంది. ఇంకా అలా ముందుకు వస్తే కుండలో జున్ను అంట. సరే చూద్దాం, వెరైటీగా ఉంది కుండలో జున్ను కదా అని చెప్పేసి తీసుకున్నాము. టేస్ట్ కూడా ఫస్ట్ ఒకటి తీసుకున్నాము. టేస్ట్ చూస్తే బాగుంది అని చెప్పేసి మళ్ళీ ఇంకొకటి కూడా తీసుకున్నాను. కాస్ట్ ఎంత లేదండి, 30 రూపీస్ అనమాట. ఒకటి వచ్చేసి 30 రూపీస్ అండి. ఇంకా 2 తీసుకున్నాము. ఇంకా అలా ముందుకు వచ్చేసేస్తే చాక్లెట్. ఇంకా అలా వస్తూ ఉంటే ఇంకా చాక్లెట్ కేక్ కనిపించిందండి. ఇంకా మా అమ్మాయి ఊరుకుంటుందా, ఇంకా అది కూడా తీసుకున్నాము. ఒకటే తీసుకున్నాము, ఇద్దరం టేస్ట్ చూసామన్నమాట. అది కూడా చాలా బాగుంది. ఇంకా తర్వాత ఇక్కడ చూసారా గ్రైండర్లో మనం పప్పు వేసినట్టు పీస్ మిఠాయిని గ్రైండర్లో వేసి ఎలా తయారు చేస్తున్నారో. ఒక పుల్లగా పెట్టి దాంట్లో ఇంకా మా అమ్మాయిగా చూడంగానే ఆనందం ఆగలేదు. అది ఎప్పుడు వస్తుందా ఇచ్చాడా అని చెప్పి ఇలా ఇచ్చాడే టక్కన అందుకుంది. ఇంకా ఇంటికి వెళ్ళిపోతామని బయటకు వచ్చాము. బయటికి రాగానే గుర్రాలు కనిపించాయి. అమ్మ నేను గుర్రం ఎక్కుతాను అంది. ఫస్ట్ ఏమో భయపడింది. దాన్ని దింపేయండి వెళ్ళి వచ్చేస్తాను అని చెప్పేసి. ఇంకా అలా ఏం కాదు కూర్చో అమ్మ అని చెప్పేసి అంటే అలా కూర్చుంది. ఇంకా తర్వాత భయం పోయింది. కూర్చొని హాయ్ కూడా చెప్తుందండి. ఇంకా భయం అయితే లేదు. ఇంకా అయిపోయిందండి. ఇంకా ఇంటికి వెళ్ళిపోదామని స్టార్ట్ అయిపోయాము. ఇంకా స్టార్ట్ అవుతుంటే బయట డెకరేషన్ బాగుంది కదా అని చెప్పి చూస్తున్నాను. ఒక బావిలోంచి వాటర్ తీస్తున్నట్టు, నీళ్ళు తీస్తున్నట్టు, అలానే చిన్న పల్లెటూరి వాతావరణాన్ని క్రియేట్ చేశారండి. చిన్న ఇల్లు, చాలా అంటే చాలా బాగుంది. ఇంకా బాదం పాలతో ఎండ్ చేసామండి ఈరోజు. తర్వాత ఇంకా అక్కడ ఉన్న ఎలిఫెంట్ బొమ్మలతో ఫొటోస్ దిగేసి ఇంటికి స్టార్ట్ అయిపోయామండి. ప్లీజ్ ఈ వీడియో నచ్చితే లైక్